2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రతి ఒక్కరికి ఉండేటువంటి సమస్య కొంతమంది ఈఎంఐ అంటే 3 ఈఎంఐస్ అట్లా కట్టలేదు అని అంటే నోటీసు అవి ఇవి అని చెప్పేసి ఉంటాయని చెప్పేసి అంటుంటారు. కొంతమంది ఏంటంటే ప్రొసీజర్ పూర్తిగా ఫాలో అవ్వకుండానే ఏ బ్యాంకు ఫాలో అవ్వకుండానే జప్తు ఇండ్లు మొత్తం ఆక్షన్కి తీసుకొని వెళ్ళడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మనం స్టే తీసుకురావడానికి అవకాశం ఉంటుందా? ఉంటే ఏ సమయంలో ఏ ప్రొసీజర్లో దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఇది చాలా అంటే యూస్ఫుల్ టాపిక్ అండి. ఇన్ఫర్మేటివ్ టాపిక్ నాగరాజు గారు తీసింది. ఇల్లు అన్నది రెండండి నాగరాజు. ఒకటి హోమ్ లోన్, ఒకటి మార్ట్గేజ్ లోన్. ఆల్రెడీ మన పేరు మీద ఉన్న ఇంటి పైన లోన్ తీసుకుంటే దాన్ని మార్ట్గేజ్ అంటారు, మన అందరికి తెలుసు. అవసరాలు ఉన్నప్పుడు మనం ఇంటి పైన కూడా లోన్ తీసుకుంటాం. అప్పుడప్పుడు ఇల్లు కొంటాం కదా, దాన్ని హోమ్ లోన్ అంటారు. హోమ్ ఆర్ మార్ట్గేజ్ రెండు కూడా ఇంటి మీద లోన్ అంటారు. దీనికి స్పెషల్ కోడ్స్ ఉన్నాయి నాగరాజు. ఒకవేళ కట్టలేకపోతే డిఆర్డి అని డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అని దీనికి సపరేట్ కోర్ట్ ఉంది. ఇక్కడ మన హైదరాబాద్లో అయితే అబెట్స్లో ఉన్నాయి. ఓకే, ఈ కోర్ట్స్. దీన్ని సివిల్ కోర్టుకి వెళ్లకుండా డైరెక్ట్గా డిఆర్టీలోనే మనం వేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే 3 ఈఎంఐలు కట్టలేదో బ్యాంక్ వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు, వెంటనే ఎన్పిఏ అని డిక్లేర్ చేస్తారు. నాన్ పర్ఫార్మింగ్ ఎగ్జాక్ట్లీ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ కింద డిక్లేర్ చేసి ఇంకా వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు స్టార్ట్ అయిపోద్ది. బ్యాంక్ వాళ్ళకి మనం ఎప్పుడు 3 ఈఎంఐస్ కంటిన్యూగా కట్టకుండా అవకాశం ఇవ్వకూడదు అని నేను చెప్తాను ముందుగా. హోమ్ లోన్ మార్ట్గేజ్ లోన్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ వీడియో. ఇది మీరు ఈ వీడియోని సేవ్ చేసుకుంటే మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఓకే, హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ప్రొసీజర్ ఎంత ఇంపార్టెంట్గా మీరు తెలుసుకుంటారో, బ్యాంక్ వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఛార్జ్ చేస్తాడు, ఈఎంఐ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, ఫ్లోటింగా ఫిక్స్డా, ఎన్ని టెన్యూర్ అంటే ఎన్ని మంత్స్కి ఎన్ని ఇయర్స్కి కట్టాలి, ఇవన్నీ తెలుసుకుంటారు సహజంగా. బట్ కట్టకపోతే ఎట్లా, ఎన్ని ఈఎంఐలు కట్టకపోతే నా బ్యాంక్ వాడు నోటీస్ పంపిస్తాడు, ఎన్పిఏ అంటాడు అన్నది ఎవరు తెలీదు, చాలా మంది తెలీదు. ఎప్పుడైతే ఈ 3 ఈఎంఐస్ కట్టారో అప్పుడు బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చిన తర్వాత దాని గురించి టెన్షన్ పడుతూ ఉంటారు, దాన్ని తప్పుదారిలోకి తీసుకెళ్తూ ఉంటారు. నారాజు గారు, ఈ 3 ఈఎంఐలు కంటిన్యూగా కట్టకుండా ఉండకూడదు. మొట్టమొదటిగా ఒకవేళ కంటిన్యూగా కట్టకుండా ఉంటే మీకు బ్యాంక్ నుంచి ఇమీడియట్గా నోటీస్ వస్తుంది. దాన్ని డిమాండ్ నోటీస్ అంటారు. 13(2) ఒక 60 రోజులు టైం ఇస్తారు. డిమాండ్ నోటీస్ 60 రోజుల లోపు మీరు మా దగ్గరికి బ్యాంక్ దగ్గర రండి, దీన్ని రెగ్యులరైజ్ చేసుకోండి, మొత్తం అమౌంట్ కట్టేయండి అని అంటది. బ్యాంక్ ఎప్పుడైతే 3 ఈఎంఐస్ కట్టలేదో ఇంక ఈఎంఐస్ ఇవ్వనంటది. టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత కట్టేయండి, మీ మీద ఇంకా మాకు నమ్మకం పోయింది, యువర్ నాన్ పర్ఫార్మింగ్ అంటది. యువర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఫర్ ద బ్యాంక్, ఇంక మీరు నమ్మకం పోయింది, టోటల్ అమౌంట్ కట్టేయండి అంటది. ఇంక ఈఎంఐ ఫెసిలిటీ ఇవ్వదు. సో మీరు దయచేసి ముందుగానే ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని వేరే ఏమైనా అప్పులు ఉంటే కావాలని నేను చెప్పకూడదు, అలా అని చెప్పకూడదు. బట్ హోమ్ లోన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా, మీరు ఉండే నివసించే షెల్టర్ కదా. వేరే అప్పుల్ని కొంచెం డిలే చేసుకోండి, కానీ హోమ్ లోన్ మాత్రం టైం కట్టేయండి. 3వ ఈఎంఐ బౌన్స్ చేయకండి. సరే చేసేసాము, డిమాండ్ నోటీస్ వచ్చేసింది, వెంటనే ఒక డిఆర్టీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడే మీరు దానికి రిప్లై ఇచ్చి ఒక అడ్వకేట్ ద్వారా బ్యాంకుకి సంబంధించిన అడ్వకేట్ని కలిసి ఎలా సెటిల్ చేద్దామండి, దీన్ని తిరిగి స్ట్రక్చరైజ్ ఎట్లా చేసుకుందాము, తిరిగి దీన్ని ఎన్పిఏ ఎలా ఎత్తేద్దాము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నది ఈ క్లయింట్కి ఎలా ఎత్తేద్దాము, మళ్ళీ ఈఎంఐ ఎలా ఇవ్వగలుగుతారో మీరు ఇవ్వగలుగుతారా, మన రీస్ట్రక్చరింగ్ చేద్దామా, కూర్చొని మేము డిస్కషన్కి రెడీ అని ఒక అడ్వకేట్ ద్వారా ఆ బ్యాంక్ సంబంధించిన అడ్వకేట్తో మేనేజర్తో మాట్లాడాలి. ఒక రిప్లై కూడా పెట్టాలి దానికి. అయినా వినలేదు, మళ్ళీ 13(4) అని ఇంకోటి వచ్చేస్తుంది. అది పొసెషన్ నోటీస్ అంటారు, దాన్ని సింబాలిక్ పొసెషన్ అంటారు. అంటే వచ్చి గోడ మీద అతికిచ్చేస్తారు. సింబాలిక్ పొసెషన్ అంటే ఆన్ పేపర్ మీ ఇల్లు మేము తీసేసుకున్నాము అని. ఇంకా అక్కడ మనము కోర్టుకి వెళ్ళి సింబాలిక్ పొసెషన్ నోటీస్ వచ్చింది, మాకు దయచేసి కొద్దిగా టైం గడువు కావాలి, మేము బ్యాంకుని అప్రోచ్ అయ్యాము, వాళ్ళు ఎటువంటి సమాధానము ఇవ్వలేదు, ఏ డిస్కషన్కి రాలేదు, కాబట్టి దయచేసి కోర్టు ద్వారా నాకు కొంచెం స్టే ఇప్పించి కోర్టులోనే మనం డిస్కస్ చేసుకుందాము, అవతల వైపు అడ్వకేట్ తోటి మాట్లాడుకొని ఎలా ఏమైనా రీస్ట్రక్చరింగ్ కానీ కాంప్రమైజ్ కానీ లేకపోతే అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంట్ కానీ ఏదో ఒకటి చేసుకుందాము అని రిక్వెస్ట్ మనం కోర్టుకి వెళ్ళి అడగాలి. అయితే వీళ్ళు ఫాలో అవ్వాల్సిన బ్యాంకు వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి, 13(4) నోటీస్ పంపిస్తే కుదరదు. క్లియర్గా ఈ సింబాలిక్ పొజిషన్ ఏదైతే జరిగిందో దాన్ని
పేపర్లో, ఒక ఇంగ్లీష్ పేపర్లో, ఒక లోకల్ లాంగ్వేజ్ పేపర్లో దాన్ని పబ్లిష్ చేయాలి. చాలామంది బ్యాంక్స్ పబ్లిష్ చేయకుండా సింబాలిక్ పొజిషన్ పెట్టేస్తాయి. మీకు అర్థమైంది? అర్థమైంది. ఒక ఇంగ్లీష్ పేపర్, ఒక లోకల్ లాంగ్వేజ్ పేపర్, 2 పేపర్లో పెట్టి ఆ 2 పేపర్ కటింగ్స్ వీళ్ళు కోర్టులో వేయాలి కంపల్సరీ. ఎవరు? బ్యాంక్ వాళ్ళు. మనం స్టేకి వెళ్ళినప్పుడు వేయకపోతే మళ్ళీ వాళ్ళు వైలేట్ చేసినట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఆ నోటీస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు వేసి మళ్ళీ ఆ నోటీస్ పెట్టాలి. మనకు అసలు స్టే అవసరం ఉండదు. అర్థమైంది కదా? అర్థమైంది. సో దే హ్యావ్ టు గో బ్యాక్ అండ్ కమ్ బ్యాక్ అగైన్ విత్ ద ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద బ్యాంక్. ఓకే, ఆ నోటీస్నే డిస్మిస్ చేసేయచ్చు. అలా స్టే తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలా స్టే తీసుకురావచ్చు. అప్పుడప్పుడు బ్యాంక్ వాడు రూల్స్ వైలేట్ అయితే అసలు ఆ నోటీస్నే డిస్మిస్, కన్సిడరే కాదు ఆ నోటీస్. ఆ నోటీస్నే కన్సిడరేషన్ చేసుకుంటే డిస్మిస్ చేయొచ్చు దాన్ని. ఓకే, అలాగా నెక్స్ట్ 13(4) కూడా మనం రిప్లై ఇవ్వలేకపోతే, సరిగ్గా వాదించలేకపోతే, అంటే ఆ సెక్షన్ ఏం చెప్తారు సార్? 13(4) అంటే పేపర్ మీద ఇల్లు తీసేసుకున్నట్టండి. 13(4)కి మీరు సరైన అడ్వకేట్ని పట్టుకొని పోకపోతే సెక్షన్ 14 కింద డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బయటకు లాగేసి తాళం వేసేస్తారు. ఓకే ఓకే, సో దట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఒక్కసారి మిమ్మల్ని బయటకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా. నేను మీకు ఏదైతే 13(4) సింబాలిక్ పొజిషన్ చెప్తానో అది రాగానే స్టేకి వెళ్ళిపోవాలి. అది రాగానే స్టేక్ కనుక వెళ్ళకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే సెక్షన్ 14 కింద మీకు గనుక వారెంట్ వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లోపల ఉన్న మనుషులను కూడా కొద్ది టైం వ్యవధి ఇచ్చి బయటకు లాగి అది తాళం వేసేస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే తాళం వేస్తారో వెంటనే ఏదో ఆక్షన్కి వెళ్ళిపోద్ది. ఆక్షన్కి వెళ్ళిపోయి సేల్ సర్టిఫికేట్ వచ్చేసిందంటే దాని మీద స్టే తీసుకుంటాం చాలా కష్టం అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హోమ్ అండ్ మార్ట్గేజ్ లోన్ తీసుకునే వాళ్ళకి క్లియర్గా నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ నోటీస్ వచ్చినప్పుడే మీరు అడ్వకేట్ని కలిస్తే మీరు సేఫ్ ఉన్నట్టు. అడ్వకేట్ విల్ గైడ్ యూ ప్రాపర్లీ. మీ ప్రాపర్టీ మీరు మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. మీకు కొద్ది గొప్ప టైం ఇప్పిస్తారు. స్టే ఎప్పుడు కూడా ఒక కండిషన్ మీద వస్తుంది. స్టే రాగానే ఒక 20% 30% కట్టమంటారు కోర్టు వారు, ట్రిబ్యునల్. స్టే రాగానే అట్లీస్ట్ ఒక 20% 30% కట్టమంటారు. దాన్ని కూడా 2 నుంచి 3 భాగాల్లాగా చేసి కొద్దిగా టైం తీసుకొని కట్టచ్చు. మీ ఇల్లు ఆక్షన్లోకి వెళ్లకుండా కాపాడుకోవచ్చు. హోమ్ లోన్, మార్ట్గేజ్ లోన్ తీసుకునే వాళ్ళు ఈ నాలెడ్జ్ మినిమం లేకపోతే వాళ్ళు అసలు లోన్స్ తీసుకోకూడదు. అర్థమైంది? వాళ్ళు లోన్స్ అంటే ఏదైనా ఒక అగ్రిమెంట్కి ఎంటర్ అవుతున్నారు, ఆ అగ్రిమెంట్ మొత్తం చదవరు కదా. మీరు హోమ్ లోన్ తీసుకునేవాడు దగ్గర 100-200 సిగ్నేచర్లు పెడతారు. నారాయణ గారు పెడుతుంటారు సిగ్నేచర్లు. అందులో ఉంటాయి సర్ఫేస్ యాక్ట్, డిఆర్టీ, మీరు కట్టకపోతే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, ఇవన్నీ ఎక్కడ వాళ్ళు చదవరు. ఇల్లు తీసుకునే ఆనందము, లోన్ వచ్చిందా టక్క సైన్లు. లోన్ అండి, అది ఫ్రీ కాదు. గవర్నమెంట్ ఫ్రీగా డబ్బులు ఇస్తున్నట్టు టక్క ఎక్కడ పడితే అక్కడ సిగ్నేచర్లు పెట్టేస్తారు. చదవాలా. చదవలేకపోతే ఒక అడ్వకేట్ని అడగాల, సార్ రేపు కట్టకపోతే ఏంటి ఇన్ని సిగ్నేచర్లు పెడుతున్నావు కదా అని. ఒకటి ఉంటుంది, కట్టకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళాలి, మంచి అడ్వకేట్ని పెట్టుకోవాలి, స్టే పెట్టుకోవాలి, టైం తీసుకోవాలి, మళ్ళీ కట్టుకునేటట్టు చేసుకొని ఇంటిని మళ్ళీ మనము వెనక్కి రప్పించుకోవాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. చాలా మంది తెలియదు ఎలా తెచ్చుకోవాలని దాని మీద. బట్ 13(4) అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్టేకి వెళ్ళిపోవచ్చు అని కీ పాయింట్ని చెప్పడం. కరెక్ట్ నాగరాజ్ గారు, వెరీ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.